ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్న కొన్ని మంచి సంగతులు మనం తెలుసుకుందాం. క్రీస్తును ప్రకటించుటకు పిలువబడ్డాము. సంఘానికి రాకడను గూర్చిన ఉపదేశము ఖచ్చితంగా అవసరమే, కానీ ఎప్పుడు అదే టాపిక్ బోధిస్తే చివరికి సంఘానికి కూడా ఏదో ఒక రోజు ఆ బోధ చేదుగా మారుతుంది. విలువైన అంశమును చులకనగా చేయవద్దు. నిజమైన సేవకుడు ఎప్పుడు ఒకే అంశానికి బానిస కాడు. ఆత్మ నడిపింపులో అన్ని రుచులు ఉంటాయి. ఇప్పుడు సేవకులు చేస్తున్న సేవకు వస్తున్న యవనస్తులు కేవలం రాకడను గూర్చి బోధించుటకు కొరకు మాత్రమే మేము పిలువబడ్డాము అని అంటున్నారు. ఇది అర్థహీనతం. నీవు క్రీస్తును గూర్చి ప్రకటించుటకు పిలువబడ్డావు. రాకడ అనేది క్రీస్తులో ఒక భాగము. ప్రైజ్ లార్డ్. దేవుడు నీ భంగిమను చూడడు. అబ్రహాము బలిపీఠము కట్టాడని, సొలొమోను ఆకాశము వైపు చేతులెత్తాడని, ఏలియా మోకాళ్ళు మధ్య తల పెట్టుకున్నాడని, దానియేలు యెరూషలేము తట్టు కిటికీ తెరచి వెతికాడని, మోషే 40 రోజుల ఉపవాసం ఉన్నాడని దేవుడు వారి ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదు. వారు కలిగి ఉన్న యథార్థతను బట్టి, దేవునికి వారు లోబడి జీవించే విధానము బట్టి వారికి దేవుడు అందుబాటులో ఉన్నాడు, సమాధానమిచ్చాడు. అంతేకాని వారి శరీర భంగిమను చూసి కాదు. ఆమేన్.